కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజలను దోచుకుంటున్నాయని గగ్గోలు పెడతాం కానీ అసలు ఘరానా దోపిడీ జరిగేది ప్రభుత్వ ఆసుపత్రులలో. మెడికల్ కాలేజ్ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్న మేధావులే మన దేశాన్ని 75 ఏళ్లుగా బీదరికంలో ఉంచింది. వీళ్ళు అప్డేట్ అవ్వరు, దేశాన్ని అభివృద్ధి చెందనివ్వరు. ప్రభుత్వ ఆసుపత్రుల మీద 10,000 కోట్లు ఖర్చు పెట్టినా సరైన వైద్యం దొరక్క ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వం వైద్య సేవల బాధ్యతల నుంచి పక్కకు తప్పుకుని బీద ప్రజలకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కొనుక్కోవటానికి కావాల్సిన డబ్బు ఇస్తే 5 మెరుగైన వైద్య సేవలు అందుతాయి. ఎస్, 5. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సింగపూర్ ప్రభుత్వాలు ప్రైవేట్ వైద్యం ద్వారా ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నాయి. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రి అక్యూట్ కేర్ వార్డులోకి డ్రైనేజ్ నీళ్లు వస్తే మడమలోతు నీళ్లలో ఉన్న బెడ్ల మీద పేషెంట్లు చికిత్స చేయించుకున్నారు. విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో 10 గంటలు కరెంటు పోతే ఆక్సిజన్ అందక ఒక పేషెంట్ చనిపోయింది. సెల్ ఫోన్ లైట్లతో డాక్టర్లు చికిత్సలు చేశారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకలు పేషెంట్ వేళ్లు కాళ్లు కొరకడంతో చనిపోయాడు. గాంధీ ఉస్మానియా మోర్చువరీలో ఎలుకలు శవాలను కొరకటం శరామామూలు. మన ప్రభుత్వ ఆసుపత్రులు నరక కూపాలు. పేషెంట్లు వచ్చినా రాకపోయినా, వైద్యం చేసినా చేయకపోయినా సిబ్బందికి జీతం గ్యారంటీ. అందుకే ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లను చాలా హీనంగా చూస్తారు. అత్యంత బీదరికంలో ఉంటే తప్ప ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరకు వెళ్లాలంటే ప్రజలు జంకుతారు. ఈ ఆసుపత్రులు పేరుకే ఉచితం, ప్రతిదానికి లంచం. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం దొరకడం లేదని, కార్పొరేట్ వైద్యాన్ని సామాన్యుల అందుబాటులోకి తెస్తానని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. దీని అర్థం ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం దొరకడం లేదని ప్రజలతో పాటు ప్రభుత్వం గుర్తించింది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్యం మీద సంవత్సరానికి 19,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తెలంగాణ దాదాపు 13,000 కోట్లు ఖర్చు చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కేవలం 20% ప్రజలే ప్రభుత్వ వైద్య సేవలు ఉపయోగిస్తున్నారు. ఈ 32,000 కోట్ల రూపాయలు నచ్చిన ప్రైవేట్ ఇన్సూరెన్స్ కొనుక్కోమని బీద ప్రజలకు ఇస్తే ప్రజలకు ఏఐజీ, అపోలో, యశోద, కిమ్స్, స్టార్ కేర్ స్థాయి వైద్య సేవలు అందుతాయి. అసాధ్యం అనుకుంటున్నారా? నెదర్లాండ్స్ ఇదే పని చేసి యూరోప్ లోనే అత్యుత్తమ వైద్య సేవలను ప్రజలకు అందిస్తోంది. 40,000 యూరోల కన్నా తక్కువ సంపాదించే పౌరులకు నెలకి 131 యూరోలు ఇచ్చి నచ్చిన ప్రైవేట్ ఇన్సూరెన్స్ కొనుక్కోమంటుంది ప్రభుత్వం. నెదర్లాండ్స్ ప్రభుత్వం ఆసుపత్రులను నడపదు. ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలకు వైద్య సేవలు అందించడానికి పోటీ పడతాయి. మనం కూడా నరక కూపాలైన మన ప్రభుత్వ ఆసుపత్రుల మీద తగలబెడుతున్న 10,000 కోట్ల రూపాయలను ప్రజలకిచ్చి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కొనుక్కోనిస్తే కోట్లాది బీద ప్రజల జీవితాల్లో వెలుగు నింపవచ్చు. డబ్బంతా ప్రజలకిచ్చి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కొనుక్కోమంటే మరి ఆరోగ్యశ్రీ ఏం కావాలి? ప్రభుత్వ ఆసుపత్రులు, అందులో పనిచేసే సిబ్బంది ఏం కావాలి? పిహెచ్సిలు ఏం కావాలి? ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటిలో ఉచితంగా చదివే విద్యార్థులు ఏం కావాలి? ఆరోగ్యశ్రీ మీద తెలుగు రాష్ట్రాలు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. ఈ వ్యవస్థ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. ప్రైవేట్ ఆసుపత్రులకు డబ్బులు విడుదల చేయడానికి తెగబడి లంచాలు పిండుతున్నారు ప్రభుత్వ అధికారులు. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు అయితే చెయ్యని వైద్యానికి లంచాలు ఇచ్చి ఆరోగ్యశ్రీ డబ్బులు తెచ్చుకుంటున్నాయి. వైద్యం మీద ప్రభుత్వం ఖర్చు చేస్తున్న 32,000 కోట్లతో బీద ప్రజలకు నేరుగా నచ్చిన ప్రైవేట్ ఇన్సూరెన్స్ కొనుక్కునే స్వేచ్ఛ ఇచ్చిన రోజు అవినీతి ఆరోగ్యశ్రీ దుకాణం బంద్. డబ్బులన్నీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ మీదే ఖర్చు చేస్తే ప్రభుత్వ ఆసుపత్రులు ఎట్లా నడుస్తాయి? ప్రజలకు దుర్భరమైన సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులను పీపీపీ కింద ప్రైవేట్ సంస్థలకు పారదర్శకంగా అమ్మడం ఒక మార్గం అయితే, అక్కడ పనిచేస్తున్న సిబ్బందికే ఆసుపత్రిని స్వతంత్రంగా నడుపుకోమని ఉచితంగా ఇవ్వడం ఇంకొక మార్గం. ఈ రోజు కర్ణాటక, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులను పీపీపీ కింద ప్రైవేట్ సంస్థలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రోజు 10 ఊళ్ళకు ఒక పిహెచ్సి ఉంటుంది. అందులో డాక్టర్లు సరిగ్గా ఉండరు. ఒకవేళ ఉంటే పేషెంట్లు బారులు తీరి ఉంటారు. మళ్ళీ పిహెచ్సి డాక్టర్లు సైడ్ లో ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తారు. విసిగిపోయిన ప్రజలు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఆర్ఎంపీల దగ్గర వైద్యం చేయించుకుంటున్నారు. ఈ ఆర్ఎంపీలు ఎటువంటి వైద్య విద్య లేని సెల్ఫ్ అపాయింటెడ్ గ్రామీణ డాక్టర్లు. అందుకే ప్రజలకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఇచ్చి అందులో ప్రైమరీ కేర్ కూడా ఉండే నిబంధన పెడితే డాక్టర్లకు గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం వస్తుంది. అప్పుడు ఎక్కువ మంది డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి ఆసక్తి చూపుతారు. ఇక
ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. వీటిలో చదివే ఒక్కొక్క విద్యార్థి మీద 1,72,00,000 ఖర్చు చేస్తున్నామని సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి గారే సెలవిచ్చారు. చదువులు పూర్తి చేసి కొందరు డాక్టర్లు పీజీ చేసి లక్షలు గడిస్తారు, కొందరు విదేశాలకు వెళ్తారు, ఇంకొందరు ప్రైవేట్ ఉద్యోగాల్లో చేరితే మరికొందరు మంచి జీతాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరుతారు. ఫీజు కట్టే స్తోమత లేని విద్యార్థులకు ప్రభుత్వం పూచి ఉండి స్టూడెంట్లను ఇప్పించాలి, కానీ ప్రజల కష్టార్జితంతో ఉచిత విద్య ఎందుకు అందించాలి? ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ కింద ప్రైవేటైజ్ చేయాలి. వీటి మీద ప్రజల కష్టార్జితాన్ని ఖర్చు చేయడం ఆపాలి. ఇక చివరిగా కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజలను దోచుకుంటాయన్న ఆందోళన చాలా మందికి ఉంది. మరి దానికి సమాధానం ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని మోసాలను అరికట్టేది ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు. అది ఎలాగో ఒకసారి చూద్దాం. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఎంతమంది పేషెంట్స్ వస్తే అంత లాభం వస్తుంది. మరి ప్రజలు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ కొంటారు? మెరుగైన వైద్య సేవల కవరేజ్ ఇచ్చే పాలసీ కొంటారు. మరి ఇన్సూరెన్స్ కంపెనీల పాత్ర ఏంటి? ఆసుపత్రుల మీద తక్కువ ధరకు మెరుగైన సేవలు అందించమని ఒత్తిడి పెట్టడం. ఇన్సూరెన్స్ కంపెనీలకి లక్షల్లో కస్టమర్లు ఉంటారు కాబట్టి ఆసుపత్రులు వాళ్ళ వ్యాపారం వదులుకోలేక ధరలు తగ్గించి నాణ్యత పెంచే ప్రయత్నం చేస్తాయి. మా ఇన్సూరెన్స్ కంపెనీకి 20 లక్షల కస్టమర్స్ ఉన్నారు. మా వ్యాపారం కావాలంటే మీరు గుండె ఆపరేషన్, మోకాలి ఆపరేషన్ ధరలు తగ్గించాలి. మీకోసం మేము 25% వరకు తగ్గించడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి ప్రతిఫలంగా మీరు కూడా మీ కస్టమర్లను ఎక్కువగా మా ఆసుపత్రికే పంపుతారని మాకు హామీ ఇవ్వాలి. ఒక కార్పొరేట్ ఆసుపత్రి అడ్డగోలుగా బిల్లులు వేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ తమ వ్యాపారాన్ని ఇంకొక ఆసుపత్రికి తీసుకెళ్తుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీలు నాణ్యమైన సేవలు తక్కువ ధరకు అందించకపోతే ప్రజలు వేరే ఇన్సూరెన్స్ కంపెనీకి బదిలీ అవుతారు. సార్, మీరు మా కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేశారు. కారణం తెలుసుకోవచ్చా? ఇంకొక ఇన్సూరెన్స్ కంపెనీ ఇదే ధరకు మీకన్నా మెరుగైన సేవలు అందిస్తుంది. ప్రజలు ఇన్సూరెన్స్ కంపెనీల మీద పెట్టే ఒత్తిళ్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు కార్పొరేట్ ఆసుపత్రుల మీద పెట్టే ఒత్తిళ్లనే మార్కెట్ వ్యవస్థ అంటారు. మీ కంపెనీ సరైన వైద్యం అందించడం లేదు. ఈ పాలసీ క్యాన్సిల్ చేసి ప్రత్యర్థి కంపెనీ పాలసీ తీసుకుంటున్నాను. మీ ఆసుపత్రి ధర ఎక్కువ, నాణ్యత తక్కువ సేవలు అందిస్తుంది. మీరు తప్పు సరిదిద్దుకోకపోతే మా కస్టమర్లను మీ ప్రత్యర్థి ఆసుపత్రికి పంపుతాం. ఈ మార్కెట్ వ్యవస్థ మూలంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి. నరక కూపాలైన ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ మార్పులేవి రాత్రికి రాత్రి రావు. క్రమక్రమంగా సంస్కరణలు అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన 17 కాలేజీల పీపీపీ విధానం ఇస్ అన్ ఎక్సలెంట్ ఫస్ట్ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అలాగే పీపీపీ అమలు కోసం కేంద్రం ఇచ్చే 30-40% డబ్బుని వదులుకోకూడదు. ఇక చివరిగా మన పాలకులు ప్రైవేటీకరణ పేరుతో దాయాదులకు ప్రభుత్వ ఆసుపత్రులు కారు చౌకగా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పారదర్శకత కోసం పోరాడాలి. అంతేకాని మన మేధావుల మాటలు నమ్మి 75 ఏళ్లుగా భ్రష్టు పట్టిన వైద్య వ్యవస్థని ఇంకా ఇట్లాగే పట్టుకొని ఎలాడతామంటే మన బ్రతుకులు ఎప్పటికీ బాగుపడవు.